మనము మంచి హోదాలో ఉన్నామనుకోండి, అందరూ మిత్రులే. ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రేమగా ఆప్యాయతతో మాట్లాడతారు. మనకు బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, చాలా మట్టుకు మనకు గౌరవం ఇస్తారు, ఎవరో ఒకరు తప్ప. మనము హోదాలో ఉన్నా, మన డబ్బులు బాగా ఉన్నా గౌరవానికి ఏం కొరత ఉండదు. అందరూ మిత్రులే, అందరూ ఫ్రెండ్సే. కానీ మనం బాధలో ఉన్నాం, మన కష్టాల్లో ఉన్నాం అనుకోండి, ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. ఏమో ఏం సహాయం అడుగుతాడో ఏమో, ఎందుకు ఈ పంచాయతీ అని. మనం గొడవల్లో ఉన్నామనుకోండి, మన వివాదాల్లో ఉన్నామనుకోండి, ఎవరు కూడా మన ఇంటికి రారు. ఎందుకు మనకు పంచాయతీ? ఆయన ఇంటికి వెళ్తే వాడితో గొడవ పడుతున్నవాడు మనం కూడా శత్రువుగా చూస్తాడేమో, మనకెందుకు పంచాయతీ, మన దూరం ఉంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అందుకే మనం అడపాదడపా పేపర్లో చూస్తుంటాం చూడండి. ఒక క్రైమ్ జరుగుతుంటే కూడా ప్రేక్షకులుగా చూసే పాత్ర పోషించేవారు చాలామంది ఉంటారు, కానీ ఆదుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనకు ఈ అనుభవాలు నిత్య జీవితంలో ఉంటాయి. ఈ నిత్య జీవిత అనుభవాలే దేశాలకు డిప్లొమసీలకు కూడా ఉంటాయి. ఎందుకు ఉపోద్ఘాతం అంటే, ఇటీవల ఇండో పాక్ వార్, పాకిస్తాన్తో మనకు జరిగిన యుద్ధంలో ప్రపంచ దేశాలు చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఇది ఏకపక్షమైన అంశం. ఎందుకు ఏకపక్షం? నేరం చేసింది పాకిస్తాన్, అక్యూజ్డ్ పాకిస్తాన్, నేరానికి బాధితురాలు భారతదేశం. ఇండియా ఇస్ ఎ విక్టిమ్. సహజంగానే నేరము చేసిన వారు, నేరము బాధపడుతున్నవారు, ఈ ఇద్దరి మధ్య ఎటువైపు ఉండాలి? నేరంతో బాధపడుతున్న వారి వైపే ఎవరైనా ఉండాలి. కానీ ఇద్దరిని ఒకే ఘాటున చూడడం కానీ, ప్రేక్షక పాత్ర వహించడం కానీ మనం సాధారణంగా నేరంగా భావిస్తాం. కానీ ప్రపంచం అలాగే ఉంటుంది. మీకు అందుకే ఈ ఇండో పాక్ వార్లో హౌ ద వరల్డ్ హెస్ రియాక్టెడ్, హూ ఆర్ అవర్ అలైస్ అండ్ అనే దానికి ఇండియా పాక్ వార్ టెల్స్ ఏ బిగ్ స్టోరీ. ఏంటి మన అలైస్? ఎవరు మన అలైస్? మనము గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాకు వ్యూహాత్మకంగా దగ్గరయ్యాం. స్ట్రాటజిక్ అలియన్స్ అంటారు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. 20 ఏళ్ల క్రితం మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకునే వెపన్స్లో 1% అమెరికా నుంచి ఉండే, ఇప్పుడు 10% అమెరికా నుంచే. రష్యా నుంచి తగ్గించుకుంటున్నాం, అమెరికా నుంచి పెంచుకుంటున్నాం. అమెరికాకు మనకు లిమిట్లెస్ ఫ్రెండ్షిప్, నేచురల్ అలైస్ అంటాడు ఒబామా వచ్చిన. మనం అమెరికా పైన నేచురల్ అలై, సహజ మిత్రుడు. ఎందుకు? అమెరికా ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ కన్వర్జెన్స్. అమెరికా ఇస్ ద ఫ్రీ మార్కెట్ ఎకానమీ, ఇండియా ఇస్ ద ఫ్రీ మార్కెట్ ఎకానమీ. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో ఎక్కడ అమెరికాకు ఇండియాకు ఫ్రెండ్షిప్లో అభ్యంతరమే లేదు. దీనికి తోడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్కు బ్రహ్మాండమైన మిత్రుడు. ట్రంప్ మామూలు గౌరవం ఇయ్యడు మోడీకి. ఇటీవల వైట్ హౌస్ పోతే చైరు తానే జరిపి కూర్చోమన్నాడు మోడీని. ఏమి గౌరవం, ఏమి గౌరవం, మామూలు గౌరవమా? తనతో దిగిన ఫోటోలు అవన్నీ కలిపి ఒక ఆల్బమ్ ప్రజెంట్ చేశాడు. మన నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు అమెరికా వెళ్ళి హౌడీ మోడీ ఈవెంట్లో ట్రంప్ చేయి పట్టుకొని మొత్తం స్టేడియం అంతా తిరిగాడు. మోడీయే చెప్పాడు, అమెరికన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా పక్కకు పెట్టి నేను రమ్మంటే నా వెంబడొచ్చాడు అని. మామూలు స్నేహమా అది? ఎవరైనా వస్తారా అట్లా? సో తర్వాత నమస్తే ట్రంప్. ఇక్కడైతే మామూలు కాదు, లక్షల మందితో పెద్ద రిసెప్షన్ ఇచ్చాం. అసలు మోడీ ఉపన్యాసాలని, మోడీ మాటల్ని ట్రంప్ తన ప్రచార వీడియోలో కూడా వాడుకున్నాడు. ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ, అమెరికాలో ఉన్న బీజేపీ అభిమానులు ట్రంప్కు ప్రచారం కూడా చేశారు. మరి ఈ యుద్ధంలో అమెరికా ఎట్టుండాలి? స్పష్టంగా భారతదేశం వైపు ఉండాలి కదా. అన్నిటికీ మించి అమెరికా తీవ్రవాదం పైన యుద్ధం చేస్తుంది కదా. ప్రపంచంలో వార్ అండ్ టెర్రర్కు నాయకత్వం వహించేది అమెరికా. కానీ మరి మనతో ఎందుకు లేదు? మనతో లేకపోవడమే కాదు, అసలు ట్రంప్ ఈ 15 రోజులు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా టెర్రరిస్ట్ అన్న పదం వాడలే. పాకిస్తాన్ టెర్రరిస్టులను ప్రమోట్ చేస్తున్న పదమే వాడలే.
అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? అమెరికాకి ఇండియాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఏమైంది? మోడీకి ట్రంప్కున్న ఫ్రెండ్షిప్ ఏమైంది? మన అమెరికా నాయకత్వంలోని క్వాడ్ చైనాకు వ్యతిరేకంగా, అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో మన సభ్య దేశం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. అంటే వీఆర్ అన్ అమెరికన్ అలై ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో. మరి అమెరికన్ అలై అయినా కూడా ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేయలే? చైనాకు వ్యతిరేకంగా మనం ఒక గొప్ప మిత్రదేశంగా అమెరికా వ్యూహాత్మకంగా కూడా భావిస్తుంది. వీఆర్ అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ స్ట్రాటజిక్ అంటుంది. కానీ మరి ఎందుకు సపోర్ట్ చేయలే? మీరు మామూలు ఎక్స్ప్లెనేషన్ అయితే పాకిస్తాన్ అమెరికాకు మిలిటరీ సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ అమెరికాకు అవసరం అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కాదని నేను కూడా చెప్పాను ఇదో రకం. కానీ అదొకటే ఎక్స్ప్లెనేషన్ కాదు. అమెరికన్ ఇంట్రెస్ట్లకు ఏది ఉపయోగపడితే చేస్తారు. రేపు అమెరికా పాకిస్తాన్ అంటే ఫ్రెండ్స్, అందువల్ల అమెరికా ఇండియా కూడా ఫ్రెండ్స్. రెండు మిత్ర దేశాల మధ్య యుద్ధం కనుక అమెరికా న్యూట్రల్గా ఉంది అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, నిజమే. లేదు ఇంకో ఎక్స్ప్లెనేషన్, అమెరికా పొలిమేరల్లో కాదు ఎక్కడో దూరాన జరుగుతోంది, మాకేం సంబంధం అనుకున్నారు, అదొక ఎక్స్ప్లెనేషన్. అది కూడా నిజం కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అమెరికా దూరుతుంది కదా. మనం కూడా రష్యా ఉక్రెయిన్ల మధ్య వార్లో తటస్థ పొజిషన్ తీసుకున్నాం. రష్యాకు పూర్తిగా సపోర్ట్ చేయలే, పాకిస్తాన్ ఉక్రెయిన్కు పూర్తిగా సపోర్ట్ చేయలే. ఇదే రెండు కారణాలు. మనకు రష్యాతో ఉక్రెయిన్తో రెండింటితో మంచి సంబంధాలు ఉన్నాయి. మనకు దగ్గరగా కాదు ఎక్కడో దూరం. మన నేషనల్ ఇంట్రెస్ట్లకు అది ఉపయోగపడింది. ఆయిల్ రష్యా నుంచి చౌకగా కొన్నాం. సో మనలాగే అమెరికా వ్యవహరించింది అని అనుకుందాం. మరి ఇప్పుడు మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలుస్తున్నాం. ఇక్కడైతే మనతో క్లియర్గా సపోర్ట్ చేయాలి కదా అమెరికా. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏం లేదు కదా, అమెరికాకు చైనాకు పడదు కదా, అమెరికాకు చైనాకు మధ్య పోటీ కదా. మరి చైనా ఇండియా ఘర్షణ వస్తే అమెరికా మన సపోర్ట్ చేయాలి. చేసిందా? గాల్వాన్లో జరిగినప్పుడు మీరు చూడండి, చైనా పైన కనీసం ఒక సింగిల్ శాంక్షన్ అని అమెరికా పెట్టిందా? ఖండించింది. ఖండించడం ఏమైనా ఎవరైనా ఖండిస్తాం. కానీ చైనా గాల్వాన్ లోయలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇది అన్యాయము, భారతదేశం పైన మీరు ఇది అగ్రెషను అని ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కూడా లేదు. కేవలం ఖండించారంతే, కానీ ఒక్క శాంక్షన్ విధించలేదు. ఎందుకు చేయలేదు మరి అమెరికా? అంటే అక్కడ చూడండి, మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధంలోనే మనకు సపోర్ట్ చేయకపోతే నిజంగానే చైనాతో పూర్తి స్థాయి యుద్ధం వచ్చిందనుకోండి, అమెరికా మనతో ఉంటుందా? ముచ్చటే లేదు. ఎందుకంటే అమెరికన్ స్ట్రాటజీ ఇంట్రెస్ట్, అమెరికాకు చైనాతో పోటీ ఉండవచ్చు, కానీ అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు తైవాన్ కాపాడటానికి ఏమైనా అమెరికా వెళ్ళి యుద్ధం చేస్తుందా చైనాతో? తైవాన్కి ఆయుధాలు ఇవ్వచ్చు, తైవాన్కు ఆర్థికంగా మద్దతు ఇవ్వచ్చు, కానీ తైవాన్ తరఫున అమెరికా యుద్ధం చేస్తుందా? అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఏది ఉపయోగపడితే అదే చేస్తుంది. అందుకే మనము అమెరికాను నమ్మి ఇంకో దేశంతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, శత్రుత్వం ఊరుకోకూడదు. మన డిప్లొమసీ మనకు ఉండాలి. ఇది అమెరికా వైఖరిలో ఉదాహరణ. మీకు రెండో ఉదాహరణ చెప్తాను. తుర్కీకి ఎత్తుకేకొస్తే మనం సహాయం చేశాం. దాంతో కాస్త తుర్కీ వైఖరిలో మార్పు వస్తుంది అనుకున్నాం. గతంలో ప్రతి యునైటెడ్ నేషన్స్లో ప్రతి ఉపన్యాసంలో ఎర్దోగాన్ కాశ్మీర్ లేవనెత్తేవాడు, కానీ ఈ మధ్య లేవనెత్తలే. దానికి కారణం గాజా వార్, దాని మీద ఉన్న దాంతో పాటు మనం భూకంపం వచ్చినప్పుడు బాగా సాయం చేసాం, అందువల్ల మాట్లాడలేదు అనుకున్నాం. కానీ అసలు సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నాడు తుర్కీ? మళ్ళీ పాకిస్తాన్తోనే ఉన్నాడు. మీరు గమనించండి. యూరప్ అసలు ప్రపంచంలో తీవ్రవాదం గురించి ఉపన్యాసాలు ఇవ్వడంలో ముందుంటారు అమెరికాతో పాటు. ఇండియాకు యూరప్కు బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ, మన జార్జియా మలోని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ఎంత గౌరవం. మనవాడు యూరోప్ వెళ్తే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఫ్రాన్స్కి వెళ్ళినా, యూకే వెళ్ళినా. మరి ఎక్కడ పోయింది ఇదంతా? ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు యూరోప్? కనీసం ఒక్క యూరోపియన్ మ్యాక్రాన్, స్టీవ్ స్టామర్ వీళ్ళందరూ ఎక్కడ మాట్లాడారు? ఒకటే ఉపన్యాసం ఇచ్చారు, ప్రీచింగ్. మీరు ఉద్రిక్తతలు తగ్గించుకోండి, వీడు చెప్పేదేమో ఉద్రిక్త తగ్గించుకోండి అని. అందుకే జయశంకర్ అన్నాడు, వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అన్నారు. కానీ పార్ట్నర్ ఎక్కడున్నాడు? అమెరికా మనకు పార్ట్నర్ కాదు, యూరోప్ మనకు పార్ట్నర్ కాదు. పార్ట్నర్స్ ఉన్నారా? సో ప్రీచర్సే ఉన్నారు, మీరు గమనించండి. అందువల్ల గ్లోబల్ డిప్లొమసీలో ప్రీచర్సే ఉంటారు, పార్ట్నర్స్ ఉండడు.
వాని స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉన్నప్పుడే పార్ట్నర్ అవుతాడు. మీరు గమనించండి, ఈ ఎపిసోడ్లో పాకిస్తాన్ తీవ్రంగా ఏ దేశము ఖండించలేదు. ఏ దేశం పహల్గాం దాడిని ఖండించవచ్చు, పాకిస్తాన్ ఏ దేశము మందలించలేదు, ఎవరు కూడా మందలించలేదు. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? భారతదేశం తన కాళ్ళపైన తాను నిలబడుతుంది అని కాదని నేను అంటలేను, కానీ వై వరల్డ్ ఈజ్ లార్జ్లీ స్పెక్టేటర్. ఏమైనా ఉద్రిక్తలు తగ్గించుకోండి అని ప్రీచర్స్ ఇచ్చారు, పార్ట్నర్ ఎవరు లేరు. ఈవెన్ పాకిస్తాన్ కన్నా తుర్కీ, అజర్బైజాన్, చైనాలో అండగా ఉన్నాయి, కానీ మనకు అండగా ఉండాల్సిన అమెరికా, యూరప్ ఎక్కడ పోయింది? రష్యా కూడా ప్రత్యేకంగా స్పందించింది ఏం లేదు. ఈ ఎపిసోడ్లో మీరు గమనించండి, కొద్దిగా పుటిన్ మనకు అనుకూలంగా మాట్లాడాడు, ఆ మేరకు రష్యా కాస్త ఒక అడుగు ముందుకేసింది, పాకిస్తాన్ కన్నా మనకు ఇచ్చింది. ఇంకొక ఇంట్రెస్ట్ చెప్తాను, మనకు పూర్తిగా మద్దతు ఇచ్చింది తైవాన్ అధికార ప్రకటన క్లియర్గా పహల్గాం దాన్ని క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నది, తీవ్రవాదంపై భారతదేశానికి పోరాడే హక్కు ఉంది అన్నది. ఎందుకు తైవాన్ అన్నది ఈ మాట? తైవాన్కు చైనాకు పడదు. వాస్తవంగా తైవాన్ మనమేం గుర్తించలేదు. ఈవెన్ టుడే వన్ చైనా పాలసీ అఫీషియల్గా ఇండియా చైనాతో ఒకటే అన్న విధానం మనది, అధికారిక విధానం ఈవెన్ టుడే. కానీ తైవాన్ మాత్రం చాలా స్పష్టంగా భారత్ మద్దతు ప్రకటించింది. కారణం ఏంటంటే చైనా పాకిస్తాన్ నెక్సస్ ఉంది, చైనాతో తైవాన్కు పడదు. అందువల్ల మనకు అడగకపోయినా మద్దతు ఇచ్చిన ఏకైక దేశం తైవాన్. పూర్తి మద్దతు ఇచ్చింది, మామూలు మద్దతు కాదు, పూర్తి మద్దతు. కానీ రష్యా పుటిన్ స్టేట్మెంట్లో ఇండియా వైపు మొగ్గున్నమాట నిజం, కానీ మెటీరియల్ డిఫరెన్స్ లేదు, మాటల్లో డిఫరెన్స్ ఉన్నమాట నిజం. కారణం ఏంటి? రష్యా మిత్రదేశమైన చైనా పాకిస్తాన్కు మద్దతుగా ఉంది. రష్యా పాకిస్తాన్ మధ్య కూడా శత్రుత్వం ఏమీ లేదు. మీకు ఉక్రెయిన్ పైన రష్యా దాడి జరిపిన రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ క్రెమ్లిన్లోనే ఉన్నాడు. ఈవెన్ రష్యా మనకు భారీగా ఆయుధాలు అమ్ముతుంది, పాకిస్తాన్ కూడా కొంత అమ్ముతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఇండియా షుడ్ ఫియర్స్లీ మెయింటైన్ స్ట్రాటజిక్ అటానమీ. ఏ దేశంతో మనం మిలిటరీ కూటమిగా మారినా మనం నష్టపోతాం. మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఏ దేశంతో స్నేహం, ఏ దేశంతో వైరం ఇంకొకరు మనం చేయాల్సిన అవసరం లేదు. అమెరికా కొరకు మనం ఇంకొకరితో వైరాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు, లేదా ఇంకో దేశం కొరకు ఇంకో దేశంతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈ అలైన్స్ విత్ ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్, భారతదేశ జాతీయ ప్రయోజనాలు ఏంటి, ఇదొక్కటే క్రైటీరియా ఉండాలి. ఇక్కడ ఆ క్రైటీరియా వదిలేసి అమెరికా కోసం మనమేమో చేస్తామని మొదలైతే కష్టకాలంలో మనకు ఎవడు మిగిలాడు, మనను మనమే కాపాడుకోవాలి. అందువల్ల ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్ట్రాటజిక్ అటానమీ ఎంత ముఖ్యమో పాక్తో ఇటీవల ఘర్షణలో ప్రపంచం వ్యవహరించిన తీరు బట్టి మనకు అర్థమవుతుంది.